తిరుపతిలో బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక డీవీఆర్ రోడ్లోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, కుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ మాజీ పార్లమెంట్ సభ్యుడు, సంఘ సంస్కర్త, వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా వ్యవహరించి పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి బీపీ మండలను కొనియాడారు. ఇతర వెనుకబడిన కులాల జీవిత గాథలను స్వయంగా తెలుసుకుని వారికి రిజర్వేషన్లు అవసరమని ప్రతిపాదించాలని గుర్తు చేశారు. ఆ నివేదిక ప్రకారం భారతీయ రాజకీయాల్లో తక్కువగా ఉన్న బలహీన వర్గాల కోసం పాలసీపై తీవ్రమైన చర్చ ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్యం యాదవ్, కుండాల గోపీనాథ్, తొండంనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీసీ సంఘర్షణ సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. సాధిస్తాం సాధిస్తాం జై జై అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే. బీపీ మండల గారి జయంతి సందర్భంగా ఆయన చేసినటువంటి బీసీల కృషి అమోఘమైనది. ఆయన ఆశయాల కోసం, బీసీల కోసం ఎంతో త్యాగం చేసినటువంటి పుణ్యమూర్తి బీపీ మండలి గారు. ఆయన రిజర్వేషన్ కోసం పోరాడినటువంటి ఆశయాల కోసం మేమందరం కూడా బీసీలు ఏకతాటి మీద వచ్చి ఆయన ఆశయాలు సాధించేంత వరకు పోరాడతామనేది తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు బిందేశ్వరరావు ప్రసాద్ గారి 106వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఆయన ఓబీసీ రిజర్వేషన్ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు. అలాగే తన రాజకీయ జీవితాన్ని కూడా వదులుకొని బీసీల కోసం పనిచేసి ఆయన ఓబీసీ రిజర్వేషన్లకు పితామహుడుగా పేరొందినారు. మండల కమిషన్ సిఫార్సుల్లో కేవలం ఒక 27% రిజర్వేషన్ మాత్రమే అమలు చేస్తున్నారు. రాబోయే కాలంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కలుసుకొని ఆయన యొక్క సూచనలన్నింటినీ అమలు చేయాలనేసి కోరుకుంటున్నాం. ముఖ్యంగా బీపీ మండల్ గారి ఆశయం ఏదైతే ఉందో చట్టసభల్లో బీసీలకందరికీ రిజర్వేషన్లను అమలు చేయాలనేసి కోరుకుంటున్నాం.